సంక్రాంతి సందడి ముగిసింది. థియేటర్ల దగ్గర కోలాహలం తగ్గిపోయింది. ఫిబ్రవరి నుంచి మొన్నటి సమ్మర్ వరకు బాక్స్ ఆఫీస్ కలకలలాడలేదు సరికదా, కనీసం సగటు సినిమా ప్రేమికుడిని ఇంప్రెస్ చేసే ఒక్క పెద్ద సినిమా కూడా పడలేదు. సమ్మర్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడటంతో డిస్ట్రిబ్యూటర్లు అంతా డీలా పడిపోయారు. ఈ డల్ పీరియడ్ తర్వాత ఇండస్ట్రీ ఆశలన్నీ ఒక సినిమా మీద ఉన్నాయి. అదే పెద్ది. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో వస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ ఊపిరి పోస్తుందని అందరూ ఆశపడుతున్న తరుణంలోనే అసలైన పాలిటిక్స్ మొదలయ్యాయి. పైకి చెప్పట్లేదు కానీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అయింది. సంక్రాంతి సీజన్ నుంచి నడుస్తున్న ఈ పంపిణీ యుద్ధం ఇప్పుడు పెద్ద సినిమా దగ్గర పీక్స్ కి చేరింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఒకవేళ ఈ సినిమాని దిల్ రాజు గారు మరియు సునీల్ నారాయణ్ గారు కలిసి డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న ఈ రచ్చ అసలు వినబడేదా? నిజానికి ఇప్పుడు బయటపడుతున్న సింగిల్ థియేటర్లు చచ్చిపోతున్నాయి అనే వాదన అంత తీవ్రంగా పైకి వచ్చేది అంటే అది ఒక పెద్ద ప్రశ్నార్థకమే. ఒకవేళ వాళ్లే పంపిణీదారులుగా ఉంటే సింగిల్ స్క్రీన్ల సమస్యలు లోపలే సర్దుబాటు అయ్యేవేమో కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చేవి కావు. కానీ ఎప్పుడైతే మైత్రి లాంటి పెద్ద నిర్మాతలు సొంతంగా మార్కెట్లోకి దిగారో అప్పుడే పాత వ్యవస్థలోని లోపాలు, ఈగోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సమ్మర్లో సినిమాలు లేక థియేటర్ యజమానులు అప్పుల్లో కూరుకుపోయారు. ఇప్పుడు పెద్ద లాంటి పెద్ద సినిమా వచ్చినప్పుడు కూడా థియేటర్ల కేటాయింపులో ఇలాంటి పంతాలు, పట్టింపులు ఉంటే ఈ ఇంపాక్ట్ కేవలం కలెక్షన్ల మీద కాదు, సినిమా మనుగడ మీద కూడా పడుతుంది. నిర్మాతలు పట్టువదలరు, పంపిణీదారులు పంతం వీడరు. మధ్యలో సినిమాని నమ్ముకున్న సింగిల్ స్క్రీన్లు నలిగిపోతున్నాయి. ఒకవేళ వ్యవస్థ మొత్తం ఒకరి చేతిలోనే ఉంటే సమస్యలు బయటకు రాకపోవచ్చు. కానీ పోటీ ఉన్నప్పుడే అసలు నిజాలు బయటపడుతున్నాయి. అసలు సంగతి ఏంటంటే ఇక్కడ అందరూ ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటారు. కాకపోతే ఆ బాగు అనేది కేవలం వాళ్ళకి మాత్రమే జరగాలనేది చిన్న కండిషన్. సంక్రాంతి వెళ్ళిపోయింది, సమ్మర్ ఎండలు మండిపోయాయి తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పైసల వర్షం పడలేదు. ఇప్పుడు పెద్ద వస్తుంది, కలెక్షన్లు ఎలా ఉంటాయో తెలియదు కానీ అందరికీ మాత్రం ఈగోలు బాగా వస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా గనక మన పెద్ద అయిన దిల్ రాజు గారు లేదా సునీల్ నారాయణ్ గారి చేతిలో ఉంటే అసలు సింగిల్ థియేటర్ల కష్టాలు గుర్తొచ్చేవా? అంతా మన వాళ్లే, అంతా మనదే అన్నట్టు సైలెంట్ గా కానిచ్చేసేవారు. కానీ ఎప్పుడైతే మైత్రి వాళ్ళు రూట్ మార్చారో అప్పుడే అందరికీ సింగిల్ థియేటర్లు చచ్చిపోతున్నాయన్న విషయం గుర్తొచ్చింది. ఏదేమైనా నిర్మాతలు, పంపిణీదారులు ఇలాగే కొట్టుకుంటే చివరికి ఆడియన్స్ థియేటర్ సీట్లో కాదు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చోవలసి వస్తుంది. మొత్తానికి ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వడం కంటే ఎవరు ప్రొడ్యూస్ చేశారు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు అనేదే ఇక్కడ మెయిన్ పిక్చర్.